ఈ వీడియోలో తెలుగు టైటన్స్ టీమ్ సీజన్ 13 యాక్షన్లో ఏ థర్డ్ రైడర్గా ఏ ప్లేయర్ని టార్గెట్ చేస్తే బెటర్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో అంతకన్నా ముందు మన తెలుగు టైటన్స్ టీమ్ రిటెన్షన్ లిస్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ రైడర్స్ని చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి విజయ్ మాలిక్. విజయ్ మాలిక్ పోయిన సీజన్లో కెప్టెన్సీ రోల్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశాడు. టీంని ముందుండి నడిపించాడు. అండ్ పోయిన సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 21 మ్యాచెస్ ఆడి 174 రైట్ పాయింట్స్ సాధించాడు. సో ఈ ప్లేయర్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. సెకండ్ వన్ వచ్చేసి భరత్ వూడా. పోయిన సీజన్లో తెలుగు టైటన్స్ క్వాలిఫైయర్స్ ఆడిందంటే కేవలం ఈ ప్లేయర్ ఒక్కడి వల్లే. ఈ ప్లేయర్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పోయిన సీజన్లో 21 మ్యాచెస్ 47 రైట్ పాయింట్స్ సాధించాడు. సో ఈ ప్లేయర్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. థర్డ్ వన్ వచ్చేసి ప్రఫుల్ జవారే. ఈ ప్లేయర్ పోయిన సీజన్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 11 పాయింట్స్ మాత్రమే సాధించాడు. కానీ ఈ ప్లేయర్కి మ్యాచ్ మొత్తం ఆడే కెపాసిటీ అయితే లేదు. సో సబ్స్టిట్యూషన్స్ అప్పుడు పనిచేస్తున్నాడు కాబట్టి ఈ ప్లేయర్ని కూడా ఉంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి చేతన్ సాహు. చేతన్ సాహు పోయిన సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 18 మ్యాచెస్ ఆడి 43 రైట్ పాయింట్స్ సాధించాడు. సో ఈ ప్లేయర్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి ఈ ప్లేయర్ని కూడా ఉంచుకుంటారు. సో ఇప్పుడు డిఫెండర్స్ని చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి అజిత్ పవార్. అజిత్ పవార్ అంటే చాలా మందికి కోపంగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో తను ఒక్కడే బాగా ఆడలేదని అనుకుంటున్నారు. కానీ ఆ మ్యాచ్లో టీం మొత్తం ఆడలేదు. సో డిఫెన్స్ మాత్రం ఆ మ్యాచ్ మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి అజిత్ పవార్ కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ ఎక్కువ మిస్టేక్స్ చేసింది అజిత్ పవార్ కాబట్టి అజిత్ పవార్ అందరికీ కనిపించాడు. సో అజిత్ పవార్ పోయిన సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 21 మ్యాచెస్ ఆడి 38 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ప్లేయర్ని చాలా మంది సీజన్ 13 యాక్షన్లో రిలీజ్ చేస్తారని చాలా మంది చెప్తున్నారు. కానీ అవన్నీ అబద్ధాలే. ఈ ప్లేయర్ని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఎందుకంటే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు మిడిల్ ఆర్డర్లో. సెకండ్ వన్ చూసుకుంటే శుభం షిండే. శుభం షిండే పర్ఫార్మెన్స్ చూసుకుంటే పోయిన సీజన్లో 21 మ్యాచెస్ ఆడి 51 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి ఈ ప్లేయర్ను కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసి అవిదూహన్. అవిదూహన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పోయిన సీజన్లో 20 మ్యాచెస్ ఆడి 29 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. సో ఈ ప్లేయర్ను కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి సాగర్ రావల్. అవిదూహన్ ప్లేస్లో సాగర్ రావాల్ని కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సాగర్ రావాల్ అయితే తెలుగు టైటన్స్కి సీజన్ 10 నుంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సీజన్ 12లో అవిదూహన్కి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి మనకి సాగర్ రావల్ కనపడలేదు. సో ఈ ప్లేయర్ని కేవైపీ కేటగిరీలో రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఈ ప్లేయర్ కాంట్రాక్ట్ వచ్చేసి 2 years. సో 2 years అంటే ఈ సీజన్ కూడా మన తెలుగు టైటన్స్ టీంలోనే ఉంటాడు. సో ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 6 మ్యాచెస్ ఆడితే 5 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే సాధించాడు. ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి అంకిత్ జగ్లన్. సో అంకిత్ జగ్లన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పోయిన సీజన్లో 21 మ్యాచెస్ ఆడి 52 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. సో అంకిత్ జగ్లన్ కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రిటెన్షన్ లిస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు సీజన్ 13 యాక్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బెటర్ అనేది చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి పవన్ కుమార్ షెరావత్. సో పవన్ కుమార్ షెరావత్కి సీజన్ 13 యాక్షన్లో ఛాన్సెస్ ఉంటాయో లేదో తెలియదు. కానీ పవన్ షెరావత్ యాక్షన్లోకి వస్తే తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. సో పవన్ కుమార్ షెరావత్ థర్డ్ రైడర్గా వచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కుమార్ షెరావత్ తెలుగు టైటన్స్ టీంలోకి వస్తే కెప్టెన్సీ బాధ్యతలు అండ్ మెయిన్ రైడర్ బాధ్యతలు కూడా తన చేతుల్లోకే వెళ్తాయి. సో ఎందుకంటే పవన్ కుమార్ షెరావత్ అర్జున్ అవార్డ్ ప్లేయర్. సో చాలా టాలెంటెడ్ ప్లేయర్ కాబట్టి తనకే వెళ్తాయి బాధ్యతలన్నీ. సో ఒకసారి మన ఛానల్లో పవన్ కుమార్ షెరావత్ బయోగ్రఫీ ఉంది, చూడండి. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. పవన్ కుమార్ షెరావత్కి సీజన్ 12లో చాలా గట్టి దెబ్బే తగిలింది. సో పవన్ కుమార్ షెరావత్కి సీజన్ 13 యాక్షన్లో ఒక్క ఛాన్స్ ఇస్తే పవన్ కుమార్ అంటే ఏంటో చూపించుకుంటాడు. సో పవన్ కుమార్కి ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటే. పవన్ కుమార్ షెరావత్ సీజన్ 13 యాక్షన్లోకి రావాలని కోరుకుందాం. సో పవన్ కుమార్ షెరావత్ పోయిన సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 3 మ్యాచెస్ ఆడి 22 రైట్ పాయింట్స్ సాధించాడు. సెకండ్ ప్లేయర్ వచ్చేసి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. నవీన్ కుమార్ పోయిన సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 4 మ్యాచెస్ ఆడి 18 రైట్ పాయింట్స్ సాధించాడు. సో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ కూడా యాక్షన్లోకి వస్తే టార్గెట్ చేయాలని ఖచ్చితంగా కోరుకుందాం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ యాక్షన్లోకి వస్తే చాలా తక్కువ ప్రైజ్కే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే తనకి కన్సిస్టెన్సీగా ఇంజురీస్ అయితే అవుతున్నాయి. సో నవీన్ కుమార్ యాక్షన్లోకి వస్తే చాలా తక్కువ ప్రైజ్కే తెలుగు టైటన్స్కి దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. థర్డ్ ప్లేయర్ వచ్చేసి సచిన్ తన్వార్. సచిన్ తన్వార్ని పుణేరి పల్టన్ టీం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో పుణేరి పల్టన్ టీం సచిన్ తన్వార్ని రిలీజ్ చేస్తే తెలుగు టైటన్స్ పిక్ చేయాలని కోరుకుందాం. సో సచిన్ తన్వార్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పోయిన సీజన్ మ్యాచెస్
ఆడితే 24 రైట్ పాయింట్స్ సాధించాడు. సో సచిన్ తన్వార్కి టాలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక సీజన్ కాకపోయినా ఒక సీజన్ అయితే ఆడతాడు. సో ఈ సీజన్ చాలా తక్కువ ప్రైస్కి దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి మనిందర్ సింగ్. సో మనిందర్ సింగ్ను కూడా పట్నా పైరేట్స్ టీం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ రిలీజ్ చేస్తే తెలుగు టైటన్స్ టార్గెట్ చేయాలని కోరుకుందాం. సో ఒకసారి మనిందర్ సింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పోయిన సీజన్లో 7 మ్యాచెస్ ఆడితే 40 రైట్ పాయింట్స్ సాధించాడు. సో థర్డ్ రైడర్గా కరెక్ట్గా సెట్ అవుతాడు మనకి. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ 4 ప్లేయర్స్లో ఏ రైడర్ని తీసుకుంటే బెటర్, ఏ రైడర్ని తీసుకుంటే మన రైడింగ్ యూనిట్ కరెక్ట్గా సెట్ అవుతుందో కామెంట్ చేయండి. సో మీరందరూ ఇప్పుడు అనుకోవచ్చు నువ్వు అందరినీ సీనియర్ ప్లేయర్స్ని గెస్ట్ చేసావని. ఈ ప్లేయర్స్లో మన తెలుగు టైటన్స్ టీం ఒక్క ప్లేయర్ని తీసుకున్న ఆ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆ ప్లేయరే మెయిన్ రైడర్గా మారుతాడు. ఒకవేళ పర్ఫార్మెన్స్ చేయకపోతే మన వాళ్ళు యంగ్ ప్లేయర్స్ని కూడా తీసుకుంటారు కాబట్టి ఆ ప్లేయర్స్ని అయినా తీసుకురావచ్చు. సో మీరేమనుకుంటున్నారో మరి కామెంట్ చేయండి.